చేశారు. ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ సంపాదించుకోగలిగాము. కోర్టు ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ సంపాదించుకోగలిగాము. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే గత ప్రభుత్వ కాలంలో ₹1 వచ్చేది కాదు. ఈ విషయం తీసుకోపోగానే మరి వికలాంగులకి ఏ అవసరం వచ్చినా నేనున్న ఏ అంశం వచ్చినా ఖచ్చితంగా చేద్దాము, వాళ్ళని సింపతితో కాకుండా బాధ్యతతో చూస్తాము అనే ఆలోచనతోనే మన డిప్యూటీ సీఎం గారు మల్లుభట్టి విక్రమార్క గారు ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ₹2 లక్షల కూడిన జీవో ఇచ్చి అమలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి కాదనంగా ఇవాళ జీవో నెంబర్ 34 ఇచ్చారు. 40,000 మంది వికలాంగ ఉద్యోగులకి లాభం జరిగింది. ఏ ఉద్యోగి అయితే వికలాంగుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడో అక్కడే ప్రమోషన్ పొందేలా జీవో ఇచ్చిన ఘన చరిత్ర మల్లుభట్టి విక్రమార్క గారు. నిజంగా సార్ అది చాలా సంతోషకరం సార్. అది యాక్చువల్గా హ్యాండిక్యాప్స్ ఉద్యోగం చేసి ఒక చోటు నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చినప్పుడు మరొక ఈరోజు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ప్రమోషన్ పొందుతున్నారు. కేవలం వికలాంగులకే కాకుండా తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగులు ఉన్న తల్లిదండ్రులకు కూడా ఈ జీవన అప్లై చేసిన ఘన చరిత్ర వారిది. అంతేకాకుండా చిన్నపిల్లలు హ్యాండిక్యాప్స్ అయి ఉన్నట్లయితే శస్త్రచికిత్సలు చేయడం కోసం బాల భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే హ్యాండిక్యాప్డ్గా పుట్టినప్పటికీ కూడా 6 సంవత్సరాల లోపే సాధారణ వ్యక్తులుగా వారిని మార్చడం కోసం ఒక మహర్షి యొక్క వాళ్ళకు మా కోసం ఒక పథకాన్ని రూపొందించిన ఘనత మన మల్లుభట్టి విక్రమార్క గారికి. అంతేకాకుండా ఇవాళ దేశంలో ఎక్కడ లేదండి 40% వైకల్యానికి ఇలా పరికరాలు ఇస్తున్నాం. ఇలా 40% వైకల్యం ఉంటే స్కూటీలు ఇస్తున్నాం. గత ప్రభుత్వ కాలంలో 90% పైన ఉంటే బ్యాటరీ వీల్ చైర్స్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ 40% ఉంటే మనం బ్యాటరీ వీల్ చైర్స్ ఇస్తున్నాం. అలాంటి జీవో నెంబర్ 18 ఇచ్చిన ఘనత కూడా వారికే చెందుతుంది. అదొక్కటే కాదు, ఇవాళ వికలాంగులకి ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పటికే 11,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. ప్రతి గ్రూప్ కూడా 15,000 ఇవ్వబోతున్నారు. వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, ఆర్థిక స్వావలంబన దిశగా వాళ్ళు ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచన చేసిన మన డిప్యూటీ సీఎం గారికి సమస్త వికలాంగుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదొక్కటే కాదు, ఇలా వికలాంగులు పారా క్రీడల్లో ముందుకెళ్ళాలి, ఆత్మవిశ్వాసంతో వాళ్ళు జీవనం గడపాలనే ఆలోచనతో ఒక జీవన్జీ దీప్తి అని ఒక పారా వికలాంగ క్రీడాకారిణి ఆమె పారా ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. బ్రాంజ్ మెడల్ గెలిచినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ₹1,00,000 ఇచ్చే జీవో కూడా లేదు. కానీ మన డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి ₹1,00,00,000 నగదు ఇచ్చారు, గ్రూప్ ఉద్యోగం ఇచ్చారు, 500 గజాల ఇంటి స్థలాన్ని వరంగల్లో ఇచ్చారు. అంతేకాకుండా స్పోర్ట్స్ పాలసీలో పారా స్పోర్ట్స్ పాలసీని ఇంక్లూడ్ చేశారు. పారా క్రీడాకారుల కోసం కొన్ని ప్రత్యేక క్రీడలు ఏర్పాటు చేశారు. ఒక వికలాంగ క్రీడాకారిణి కానీ ఇవాళ గోల్డ్ మెడల్ సాధిస్తే ప్రపంచ స్థాయిలో ₹6 కోట్ల పొందే అవకాశం తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఇలా రూపకల్పన చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో 5% రిజర్వేషన్ ఇచ్చారు సార్. తమరు వేలాది మంది వికలాంగులు ఇలా ఇండ్లు కట్టుకుంటున్నారు సార్. రాజీవ్ వికాసంలో ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ వికలాంగులకు 5%, ఎస్టీ కార్పొరేషన్లో